మెరైన్ ట్రస్ట్ చైర్మన్ నరేంద్రనాథ్ గారికి, పిసిరెడ్డి గారికి, సుధాకర్ రెడ్డి గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ప్రొఫెసర్ రెడ్డి గారికి, మరి వేదిక పైన ఉన్న ఇంకా ఇతర పెద్దలకు, ఇప్పుడే జెండాలైన 180 మంది జెండాలకు వారి తల్లిదండ్రులకు, వారి కుటుంబ సభ్యులకు, వేలాదిగా తరలివచ్చిన జనసంద్రానికి ఇవాళ నరేంద్రనాథ్ గారు స్థాపించిన మెరైన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా 108 వివాహాలు జరపడం చాలా అపూర్వమైన విషయం. ఇది ఒక ప్రైవేట్ వ్యక్తి, ఒక సంస్థ గొప్పగా నేను వినలే. ఎప్పుడో విన్నాను టీటీడీ వాళ్ళు ఒక స్కీమ్ తీసినారని, సామూహిక వివాహాలు అక్కడక్కడ జరపంగా నేను పేపర్లు చదివాను. మరి ఒక ప్రైవేట్ వ్యక్తి నరేంద్రనాథ్ గారు ఒక ట్రస్ట్ స్థాపించి ఆయన స్వతహాగా కష్టం ఓడ్చి సంపాదించి మరి ఎవరి మద్దతు లేకుండా ఆయన డబ్బులు సొంతంగా ఖర్చు పెట్టి 108 మంది జంటలను ఇప్పుడు ఏకం చేశారు. పెళ్లి చేయాలంటే ఈ రోజుల్లో చాలా కష్టమైన పని, డబ్బు ఖర్చులతో కూడుకున్న పని. మరి పెళ్లి చేయాలంటే ఒక నెల 2 నెలల ముందు నుంచి పెద్ద హడావిడి చేయాల్సి వస్తుంది. పెళ్లి స్థలం జరిపించే ధనం కోసం పోవాలా, దాన్ని డబ్బు కట్టాలా, కొత్త బట్టలు కొనుక్కోవాలా, డబ్బు పెట్టాలా, పుస్తే చేయించుకోవాలా, మరి వచ్చిన అతిథులకు వారికి భోజన సౌకర్యాలు, వాళ్ళు ఉండే సౌకర్యాల కోసము డబ్బు ఖర్చు పెట్టాలా. మరి పెళ్ళైనా వాళ్ళకు ఈ సౌకర్యాలు అంటే వండుకునే సౌకర్యాలు, ఈ యుటెన్సిల్స్ ఇచ్చిన వంటకు అవసరపడే సామాన్లు, మంచాలు, పరుపులు, అల్మారి, ఇవన్నీ కూడా ఇక్కడే నరేంద్రనాథ్ గారు ఇక్కడ మీకు అందిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా డబ్బు ఖర్చు లేకుండా మీకు వారు సమకూర్చినారు. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా అది వచ్చిన జనానికి ఇప్పుడే చెప్పినారు 50,000 మందికి వారు ఫ్రీగా భోజన సదుపాయాలు ఇక్కడ ఏర్పరిచినారు. ఇది చాలా 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 పెద్ద విషయం. ఇది నరేంద్రనాథ్ గారికి చాలా పెద్ద హృదయం. మరి ఈ కార్యక్రమం కులానికి, మతానికి, రాజకీయానికి ఏమీ సంబంధం లేకుండా వారు ఇటువంటి చాలా పుణ్యకాలను తలపెట్టి 108 మంది జంటలను ఏకదాటిగా ఒకటే సమయంలో వారు దంపతులు చేసి ఒక న్యాయ పైసా ఖర్చు లేకుండా ఇటువంటి ఇంకా పుణ్యకార్యాలు నరేంద్రనాథ్ గారు చేస్తారని, ఇంకా వేరే మంది కూడా దీన్ని అనుకరిస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. మరి ఈ పుణ్యకార్యాలే కాక నరేంద్రనాథ్ గారు ఇంకా నీటి వసతులు, వైద్య వసతులు, విద్యా వసతులు దాన్ని కూడా వాళ్ళు ఏర్పరుస్తున్నారని ఇప్పుడే చెప్పినారు. అది కూడా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ నీటి ఇద్దరి చాలా ఉంది. మరి వైద్య సౌకర్యాలు కూడా అందరికీ తొందరగా అందుబాటు అవుతూ లేవు. అది ఇంకా ఇతరతర కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
పర్టికులర్లీ ఈ గ్రామాలలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ నరేంద్ర గారు చాలా ధీటుగా ఎదుర్కొని వారికి ఎవరైతే అవసరం ఉందో వారికి ఖర్చు లేకుండా ఇక్కడ అందిస్తున్నందుకు నేను వారిని చాలా అభినందిస్తాను. ఎంతో డబ్బు ఖర్చు పెడతా ఉన్నారు, పిల్లలలో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఒక కానీ ఖర్చు లేకుండా 180 మంది జంటలు ఒకటైపోయినారు. ఇటువంటిది చాలా ఒక ఉదాహరణగా తీసుకొని అందరూ పాటించాలని నేను భావిస్తా ఉన్నాను. మరి అదొకటే కాదు, ఇప్పుడు ఈ 180 మంది అయితే పెళ్ళిళ్ళు అయినాయో వారందరికీ కూడా మ్యారేజ్ సర్టిఫికేట్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడే మ్యారేజ్ సర్టిఫికేట్స్ కూడా అందజేస్తాం మేము. దీంతో ముందట గొడవలు కూడా ఉండడానికి ఆస్కారం ఉంది.